మిత్రులారా, ఇది మాకు నూతనంగా దేవరపల్లి హైవే రోడ్ నుంచి పోయే దగ్గర మా 2-3 సార్లు నిరసన కార్యక్రమాలు ధర్నాలు నిర్వహించడంతో మాకు ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ ఇవ్వటం జరిగింది. ఇది దోమసలాపురం వాగు దగ్గర ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర ఇక్కడ మొత్తం ఎంట్రీ ఎగ్జిట్ రావడం వల్ల మనకి ఇక్కడ అన్ని రకాలుగా ఇటు నుంచి ఖమ్మం వెళ్ళొచ్చు, ఖమ్మం నుంచి కోదాడ రోడ్ డైరెక్ట్ తీసుకోవచ్చు, ఇటు నుంచి డైరెక్ట్ విజయవాడ దేవరపల్లి వెళ్ళటానికి ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ బోనకల్లు సైడ్ నుంచి మదిరాట వెళ్ళటానికి కూడా ఉంటుంది. ఈరోజు దానికి సంబంధించిన పనులు పెద్ద పెద్ద క్రేన్లతోని దానికి సంబంధించిన పిల్లర్స్ పైన సెట్ చేయడం జరుగుతుంది. ఇది వ్యూ మొత్తం మీకు చూపిస్తున్నా. పెద్ద క్రేన్లు 2 తీసుకొచ్చి అక్కడ పిల్లర్స్ ఎక్కియడం జరుగుతుంది. దానిపైన మనం తర్వాత రోడ్డు మిగతాదంతా ఫిలప్ చేసి ఆ రోడ్డు నుంచి డైరెక్ట్గా స్ట్రైట్ ఇటు దేవరపల్లి, ఇటు ఖమ్మం, హైదరాబాద్, సూర్యాపేట ఉంటుంది వెళ్ళటానికి. ఇప్పుడు వాటి కింద నుంచి మనకు అప్పుడు అండర్ పాస్ కనపడుతున్నాయి కదా, ఇటు సైడ్ కానీ ఇవి వచ్చి ఖమ్మం, తర్వాత ఖమ్మం బోనకల్ రోడ్డుకి వెళ్ళటానికి ఉంటుంది. ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి పనులు, ఇంకా అక్కడ కూడా జరుగుతున్నాయి. చూడండి, అది రైల్వే ట్రాక్ దగ్గర, అది పైన రైల్వే ట్రాక్ మీద కూడా ఎట్లాంటి పిల్లర్స్తోనే రోడ్డు సెట్ చేయడం జరుగుతుంది. రోడ్డుకు సంబంధించిన పిల్లర్స్ దాని మీద నిర్మాణం జరుగుతుంది. అది కూడా ఒకరోజు దగ్గరికి వెళ్ళి ఈడే చేస్తుంది. చాలా పెద్ద ఎత్తున అక్కడ కూడా పెద్ద క్రేన్ ఎంత లేదన్నా ఒక 20 రోజులు బట్టి పనిచేస్తుంది. అక్కడ కనిపించే పెద్ద క్రేన్ అక్కడ మీకు కనపడుతుంది. జూమ్ చేస్తాం మిత్రులారా, కనిపించే ఈ క్రేన్ ఈ క్రేన్ ఇది రైల్వే ట్రాక్ మీద సెట్ చేస్తారు. ఆ ఫ్రేమే తయారు చేస్తున్నారు. ఇక్కడ గత 20 రోజులు బట్టి ఆ ఫ్రేమ్ సెట్ అయిన తర్వాత ఫ్రేమే తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పైన పెట్టడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద రోడ్డు అయింది. మాకు ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ కనుక రాకపోయి ఉంటే మాకు చాలా ఇబ్బంది అయ్యేది. డైరెక్ట్ కోదాడ పోవటానికి కానీ, అటు దేవరపల్లి పోవాలన్నా, లేదంటే ఇటు ఖమ్మం వెళ్ళాలన్నా, అంటే ఖమ్మం బోనకల్ వెళ్ళడానికి ఉంటుంది. కానీ మాకు ఈ హైవే ఎక్కటానికి దిగటానికి మాత్రం ఛాన్స్ ఉండేది కాదు. ఇది చాలా రోజుల బట్టి నిర్మాణం జరుగుతుంది. ఇటు సైడు కనపడే సైడు కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్ వెళ్ళటానికి ఉంటుంది. ఈ కనపడేది రోడ్ ఏమో ఇటు 2 వీలర్స్ ఆటోలు వస్తాయి. ఈ బోనకల్లు ఖమ్మం ప్రధానంగా వెళ్ళటానికి ఉంటుంది ఈ రోడ్డు. అటు కనిపించేది అక్కడ రైల్వే ట్రాక్కి వెళ్ళి కనిపించేదంతా అటు దేవరపల్లి, తర్వాత అటు భద్రాచలం అటు వెళ్ళటానికి ఉంటుంది. జేవి ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఇటు హైదరాబాద్ రోడ్డు, ఇటు దేవరపల్లి రోడ్డు. మా ఊరి దగ్గర ఇది ఎగ్జిట్ అను ఎంట్రీ ఉన్న ప్లేస్. ఇది ఖమ్మం దేవరపల్లి హైవే 8 లైన్లు మొత్తం, కింద వాటితో కలిపి 8 లైన్లు.